హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనము టార్గెట్ ఇండెక్స్ సెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. టార్గెట్ ఇండెక్స్ సెర్చ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఒక సార్టెడ్ అరే అని ఇచ్చారు. సో గివెన్ ఏ సార్టెడ్ అరే ఆఫ్ డిస్టింక్ట్ ఇంటీజర్స్ అండ్ ఏ టార్గెట్ వాల్యూ, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ద టార్గెట్ ఆర్ -1 ఇఫ్ నాట్ ఫౌండ్. అంటే మనకు ఒక లిస్ట్ ఇచ్చారు, ఒక టార్గెట్ వేరియబుల్ టార్గెట్ వాల్యూ ఇచ్చారు. టార్గెట్ వాల్యూ కనుక లిస్ట్లో ఉందనుకో, సో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేయాలి, లేకపోతే -1 రిటర్న్ చేయాలి. సింపుల్. సో సింపుల్ కాబట్టి మనం ఇక్కడ ఇలా రాయొచ్చు. తర్వాత కొంచెం చూద్దాం ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది. ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత చూద్దాం, బట్ ముందు ఓన్లీ దీని గురించి ఇక్కడ వరకు చదివితే ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. లిస్ట్ ఉంది, దాంట్లో ఇచ్చిన టార్గెట్ ఉంటే దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి, లేకపోతే -1 రిటర్న్ చేయాలి. సో -1 రిటర్న్ చేయమంటున్నాడు కాబట్టి రిటర్న్ -1 పెడతాము. ఫస్ట్ ఏం తెలుసుకుందాం, దాని యొక్క లెంత్ తెలుసుకుందాం. అవసరం లేదు మనకి. ఫర్ ఈక్వల్స్ టు 0, I less than nums dot size 8 plus plus. If nums dot get I equals to target, return I. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ అని సబ్మిట్ చేద్దాం. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ ఇన్స్టాల్ చేస్తున్నాం, లూప్ని లిస్ట్ మొత్తం ఇటరేట్ చేస్తున్నాం. ఒక టార్గెట్ తోటి ఇది మ్యాచ్ అయితే మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఒక కేస్, అన్ని టెస్ట్ కేసెస్ రన్ అయినాయి. ఓకే, వావ్, గుడ్. సో జస్ట్ ఒక విత్ ఇన్ ఎ మినిట్ మనం ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసినాం. బట్ 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 వాట్ ఇఫ్ ఇక్కడ మనకు ఒక 1000 నెంబర్స్ ఉన్నాయి, ల్యాక్స్లో, క్రోర్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ద ఆప్టిమల్ థింగ్. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ప్రతి టెస్ట్ కేసు రన్ అవుతుంది, లాజిక్ కరెక్టే, కోడ్ కరెక్టే, ప్రతిది ఒక కరెక్టే. బట్ ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు మన దగ్గర ఒక 1000 ఉన్నాయనుకో, సో 1000 నెంబర్స్ని మనం మనకి టార్గెట్ వాల్యూ 1000 ఉంటే 1000 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. అదే ఒకవేళ మనం ఇంకొకటి వే వాడినాం అనుకో, ఆ వే ఏందని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అప్పుడు మనకి చాలా స్టెప్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూస్ ఉన్నాయి. 10 వాల్యూస్ 10th వాల్యూ పోవాలంటే 10 టైమ్స్ ఇటరేట్ చేయాలి. అదే ఫస్ట్ దాన్ని డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేసిన మిడ్ వాల్యూ తీసుకుంటాం, మిడ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తాం, అది టార్గెట్ వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఎక్కువ ఉంటే రైట్ సైడ్ వెళ్తాం, తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. సో అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చాడు అనమాట. ఇనిషియలైజ్ లో టు 0, హై టు 4, కంప్యూట్ మిడ్ ఈక్వల్స్ టు 0 + 4/2 = 2. సో దాన్ని చెక్ చేస్తున్నాం. నమ్ ఆఫ్ 2, దాంట్లో ఏముంది, 3 ఉంది. సో టార్గెట్ తోటి మ్యాచ్ అవుతుంది. సో రిటర్న్ 2. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఇక్కడ చాలా నెంబర్స్ ఇచ్చాడు, టార్గెట్ వాల్యూ 16 అంటే లాస్ట్ డిజిట్ ఇచ్చాడు. సో అవుట్పుట్ మనకి 7 రావాలంట. ఎలానో చూద్దాం. స్టార్ట్ విత్ లో 0, హై ఏంటిది 7 అనమాట, ఎందుకంటే అది లాస్ట్ వాల్యూ. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 0 1 2 3 4 5 6 7. యా, సో 7 వాల్యూస్ ఉన్నాయి, ఐ మీన్ 7 ఇండెక్స్ పొజిషన్స్. ఓకేనా? సో ఫస్ట్ లో 0, హై వచ్చేసి 7, మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై
వాట్ వి సే బై 2, అప్పుడు మనకి మిడ్ వాల్యూ వస్తుంది. బట్ కోడ్లో రాసేటప్పుడు మనము ఓన్లీ డైరెక్ట్ హై తీసుకోము, హై మైనస్ లో చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దాన్ని చెక్ చేస్తున్నాం. అది 8 వచ్చింది. 8 అనేది టార్గెట్ వాల్యూ కంటే తక్కువ ఉంది, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రైట్ సైడే మూవ్ అవుతున్నాం అనమాట. సో రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో అలా మనము ఈ ప్రాబ్లం అనేది చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనము ఇది తీసేస్తాను. సో ఇది అవసరం లేదు ఇప్పుడు, అంటే అవసరం అయితే, బట్ మనం అది వాడం. int low equals to 0, int high equals to nums dot size of -1. సో -1 అని తీసుకున్నాం. ఇండెక్స్ వాల్యూ అనేది ఒక వాల్యూ తక్కువ ఉంటుంది దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ వాల్యూ కంటే. ఇప్పుడు మనకి 5 ఎలిమెంట్స్ ఉంటే ఇండెక్స్ వాల్యూ అనేది 4 ఉంటుంది కదా. సో అలా అనమాట. తర్వాత ఇప్పుడు మనము ఇనిషియలైజేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ వైల్ లూప్ వాడదాం. సో వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై. లో అనేది హైకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, మిడ్ వాల్యూ కనుక్కోవాలి. int mid ఈక్వల్స్ టు లో మై లో ప్లస్ హై మైనస్ లో బై 2. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ మిడ్ వాల్యూ వస్తుంది అనమాట ప్రతి కేసులో. నాట్ ఓన్లీ వన్ కేస్, ప్రతి కేసులో అలా వస్తుంది. ఓకేనా? సో తర్వాత ఇఫ్ nums dot get of mid equals to target. సో టార్గెట్ ఈక్వల్స్ ఏదైతే చేయాలి, రిటర్న్ మిడ్. సో మనకి ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ అవ్వాలి కదా, సో అందుకని మిడ్ని రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ else if nums dot get of index I less than target. సో లెస్ దెన్ అంటే ఏం చేస్తాం, మనము ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. సో రో ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1, else high equals to మిడ్ మైనస్ 1. సో మిడ్ని తక్కువ చేస్తుంటాం, లోని పెంచుతూ ఉంటాం. సో అలాంటి మాత్రం కంపారిజన్ చూస్తూ ఉంటాం. సో ఇలా మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని టైం కాంప్లెక్సిటీ అనేది ప్రీవియస్ దాంతో పోలిస్తే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కంపైలర్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఐ కాదు, ఇక్కడ ఫర్ లూప్ వాడి రాసేసాను. సో ఇట్ నెక్స్ట్ సబ్మిట్ కోడ్. యా, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సో ఇలా మనము కోడ్ రాయడమే కాదు, దాని యొక్క కాంప్లెక్సిటీస్ కూడా తెలుసుకొని ఎఫిషియెంట్గా రాయడం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.